హైదరాబాద్ లంగర్ హౌస్ లో అగ్ని ప్రమాదం జరిగింది. గుడి మల్కాపూర్ పిఎస్ పరిధిలోని కట్టెల గోదాంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు పక్కనున్న మెకానిక్ షెడ్ కు అంటుకున్నాయి. అయితే మెకానిక్ షెడ్ లో సిలిండర్లు ఉన్నాయని, అవి పేలి ఉంటే గనక పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని స్థానికులు చెప్తూ ఉన్నారు. आगे चलेगा ये सिलेंडर भी फुटा है तो बाद में ट्रांसफार्मर में बहुत डेंजर है। ఇద్యాంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చూస్తున్నాము గుడి మల్కాపూర్ పరిధిలో గోదాంలో మంటలు అంటుకుని అసలు ఎలా సంభవించింది అగ్ని ప్రమాదం, ఏం చెప్తున్నారు వాళ్ళు? హైదరాబాద్ నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు నగర ప్రజలను బెంబేలేస్తున్నాయి, భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కొండాపూర్ లోని మహీంద్రాశ్వరంలో ప్రమాదం, ఇప్పుడు అత్తాపూర్ లో తాజాగా ఈ రోజు మధ్యాహ్నం సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అత్తాపూర్ గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 111 111 పిల్లర్ నెంబర్ వద్ద ఉన్నటువంటి ఒక కట్టెల గోదాంలో, ఎందుకంటే ఇది ఇల్లీగల్ గా నిర్వహిస్తున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అగ్ని ప్రమాదం సంబంధించినటువంటి అధికారులు కూడా ఇది ఇల్లీగల్ గా నడుస్తుందని చెప్పి గుర్తించారు. అయితే కట్టెలు ఏదైతే వుడ్కు సంబంధించిన ఐటమ్స్ ఎక్కువగా ఉండడంతో అగ్ని ప్రమాదం సంభవించిన అనంతరం మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. అయితే అప్రమత్తమైనటువంటి కార్మికులు, అందులో ఉన్నటువంటి నిర్వాహకులే కావచ్చు, పనిచేస్తున్న వారు కూడా వెంటనే మంటలను చూసి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చారు. అంటే ఫైర్ సిబ్బంది కూడా సమాచారం అందించారు. హుటాహుటిన వాళ్ళు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఫైర్ ఇంజిన్ కూడా వచ్చి మంటలు ఆర్పిన పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఈ మంటలు వుడ్కు సంబంధించిన వాటిని కట్టెలు ఎక్కువగా ఉండడంతో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించి ఆ కట్టెల గోదాంకి సంబంధించినటువంటి పక్కనే ఉన్నటువంటి మెకానిక్ షెడ్ కూడా, మెకానిక్ షాపు కూడా ఈ మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. అందులో మాత్రం ఒక 10-15 సిలిండర్స్ ఉన్నాయి. ఆ సిలిండర్లు పేలితే మాత్రం పెను ప్రమాదం జరిగేది అని చెప్పి స్థానికులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి ఈ మెకానిక్ షెడ్ లో ఉన్నటువంటి సిలిండర్లు కూడా అనుమతికి మించి ఉన్నాయా, అనుమతులు లేకుండా ఉన్నాయా అనేది కూడా ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మెకానిక్ షెడ్ లో కూడా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించినాయి. ఈ సిలిండర్ ని మంటలు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో సిలిండర్లను మాత్రం వెంటనే బయటికి తీసుకొచ్చిన పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలో సిలిండర్లను బయటికి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదంలో మాత్రం ఎవరికి అంటే ప్రమాదం సంభవించలేదు, ఎవరికి కూడా గాయాలు కాలేదు, క్యాజువాలిటీ కూడా ఏం లేదని చెప్పి అగ్నిమాపక సంబంధించిన అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ మొత్తం ఘటన పైన, అగ్ని ప్రమాదం పైన కూడా గుడిమల్కాపూర్ పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మెకానిక్ షెడ్ లో ఉన్నటువంటి సిలిండర్లు అనుమతికి మించి ఉన్నాయా, లేదంటే అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయా అనేది కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మౌనిషా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సాగర్. आगे चलेगा ये